ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యాన్ని నిల్వ చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారిపై కొరడా జలిపించారు ఎక్సైజ్ అధికారులు. 1 కాదు 2 కాదు 7 లక్షల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన అనుమతి లేని మద్యాన్ని గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గోదాం తాళం పగలగొట్టి అందులో ఉన్న 90 కాటన్ల ఆఫీసర్స్ చాయిస్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని సుల్తానాబాద్లోని ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ మద్యాన్ని కొంతమంది పెద్దపల్లి జిల్లాకు తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా బెల్ట్ షాపులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దపల్లిలోని ఓ బెల్ట్ షాప్లో ఈ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుర్గావ్, చందువారా జిల్లాల నుండి తరలించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా బయట రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని తీసుకువచ్చి బెల్ట్ షాపులకు విక్రయిస్తున్న దందా జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా కాట్నపల్లిలో 90 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. సుమారు 7 లక్షల పైచిలకు విలువగల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. అయితే దీని వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఎంక్వైరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా కమెంట్ ఉంది చూసుకోండి. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన లిక్కర్ స్టాక్ చేయబడి ఉందంటే మేము ఈ గోడౌన్ రైడ్ చేసి పట్టుకున్నాము. మీ ముందే 30 బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగులో 3 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం 90 బాక్సెస్ సీజ్ చేసి తదుపరి ఎవరిది ఏంది ఓనర్ ఎవరు అవన్నీ తర్వాత రేపటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు, రైతులంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సుగ్లాంపల్లిలో ఉగాది పండుగను పురస్కరించుకొని మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ఆలయంలో పట్నం వేసి మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఒగ్గు పూజార్లు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కళ్యాణంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అదే లోపలికి పోయి తీసుకుని పోతుంటే భక్తులందరికీ ప్రజలందరికీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ మరి తెలుగు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయే సంవత్సర కాలం పాటు రైతులకు, ప్రజలకు అందరికీ మంచి జరగాలని చెప్పి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి పంటలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి అని చెప్పేసి
చేయాలని కోరుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు శ్రీవాణి కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సైపల్లెలోని ఫంక్షన్ హాల్లో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల యాన్యువల్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు తమ ఆటపాటలతో నృత్యాలు చేసి ఎంజాయ్ చేశారు. ఉగాది పండుగ రోజున ఎడ్ల బండ్లు, వాహనాలు మల్లన్న సన్నిధిలో తిరగడం ఆనవాయితీ. కానీ మేకలతో బండి కట్టి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామివారి భక్తులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు గత 50 సంవత్సరాలుగా హరిపురం గ్రామం నుండి మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ గ్రామం నుండి మేకల బండి కట్టి ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి చేరుకొని తమ పిల్ల జెల్ల, గొడ్డు గోద, పాడి పంట అన్ని సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఊరు నుండి తీసుకువచ్చిన మజ్జిగను స్వామివారికి నైవేద్యంగా పెట్టి పట్నం వేసి బోనం వండి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ మజ్జిగను సేవించి ప్రత్యేక పూజలు చేయడం హరిపురం గ్రామస్తుల ఆనవాయితీ. అందులో భాగంగానే మేకల బండ్లతో తమ మొక్కును చెల్లించుకున్నారు భక్తులు. అంతకుముందు సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మేము ఊర్లో నుండి ఈ మేకల రథం అనేది ఊరేగింపుకొని గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి ఆ దేవుణ్ణి
ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా పిల్లలు పెద్దలు పంటలు అన్నీ బాగుండాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుండి వస్తుంది ఈ ఆనవాయితీ అనేది. అందరం ఒక్క పొద్దు ఉంటాము. ఆ ఒక్క పొద్దును ఎప్పుడు ఇస్తామని అంటే దాంట్లో చల్ల పట్టుకొచ్చి దేవునికి అక్కడ పట్నం చెల్లించి ఆ చల్లను మజ్జిగను దేవునికి సమర్పించిన తర్వాతనే ఆ మజ్జిగను మేము అందరం దాగి ఒక్క పొద్దు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యాలతో చల్లగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉగాది నాడు కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. చెప్పండి. ఇది 50 సంవత్సరాలు కొనసాగుతుంది. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి బట్టి ఇప్పటికీ 50 సంవత్సరాల బట్టి మాకు పాడి పంట గొర్రె మాకే అన్నీ మాకు చల్లగా ఉంటుంది. మేము ఆట కట్టుకోవాలి. పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో మండల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్సీ కాలనీ వాసులు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, జెడ్పీటీసీ బంగ్ల తిరుపతి రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి, రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ, ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆరోగ్యాలతోటి మంచిగా సుభిక్షంగా క్రోధినామ సంవత్సరము సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ 15 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారి యొక్క కృషితోటి వారు వెంటనే పోషమ్మ కాడికి ఏదైతే ఉగాదికి ఈ యొక్క బోనాల కార్యక్రమము పోషమ్మ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన 10 లక్షలతోటి ఈ యొక్క సీసీ రోడ్డు వేయడం జరిగింది. మరి ఆ పోషమ్మ దయ వల్ల గ్రామస్తులు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, ప్రజానికం కావచ్చు, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒడ్డు గోదా పిల్ల పాప పాడి పంట మంచి జరగాలని, మంచి వర్షాలు కురవాలని, మంచి పంటలు వండాలని. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నల్లరేగడికి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ బురదమయమై ఉన్నటువంటి సందర్భంలో భక్తులు రావడానికి ఇబ్బందిగా ఉన్నదనగానే తక్షణమే వెంటనే శ్రీరాంపూర్లో తను గెలిచిన మొట్టమొదటి పని యొక్క పోషమ్మ దేవాలయానికి చేసినందుకు వారికి శ్రీరాంపూర్ మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ మరొకసారి శ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ ఉగాది శుభ. ఉపవాస దీక్షలు చేస్తున్న రంజాన్ పవిత్ర మాసంలో ఓ ముస్లిం యువకుడు హిందువుల పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని బోనం తలపై పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్కు చెందిన మునీర్ కుల మతాలకు అతీతంగా హిందువుల పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొని బోనం ఎత్తుకొని మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం ఐక్యతను చాటి చెప్పాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హరిజనులు
పోచమ్మ బోనాలు నిర్వహించగా ఆ బోనాల వేడుకల్లో మునీర్ పాల్గొని బోనం ఎత్తుకొని కుల మతాలకు అతీతంగా అందరూ అన్నాతమ్ముళ్లా ఉండాలని ఉద్దేశంతో బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నాడు. నేను ఒక ముస్లిం అయి ఉండి బోనం ఎత్తుకొని రంజాన్ పవిత్ర మాసంలో కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా బాయిలా ఉండాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండి మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పరిశ్రమలు అన్నీ కూడా మంచిగా ఉండాలని ఆ యొక్క పోషమ్మను కోరుకుంటూ